హలో గైస్, నా పేరు వేణు. మీరు చూస్తున్నారు వేణు ఎలపల మన ఛానల్ నేమ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్నెట్ వర్క్ అవ్వడానికి మధ్యలో యూజ్ అయ్యే కాంపోనెంట్స్ ఏవి, మన వరల్డ్ అంతా ఇట్లా ఎలా కనెక్ట్ అయి ఉంటుంది ఈ కాంపోనెంట్స్ యూజ్ చేసుకొని అనేదైతే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక డివైస్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేయడానికి టూ వేస్ అయితే ఉంటాయి కదా. ఒకటి వైర్లెస్, ఇంకోటి వైర్డ్. సో వైర్లెస్ అంటే మీరు ప్రస్తుతానికి సెల్యులర్ అంటే సిమ్ ద్వారా కనెక్ట్ చేయడం ఇంటర్నెట్కి, ఇది కొంచెం పక్కన పెడదాం. ఏదైనా ఒక ల్యాప్టాప్ తీసుకుందాం. ఈ ల్యాప్టాప్ అనేది మనం ఇంటర్నెట్కి కనెక్ట్ చేయడానికి టూ వేస్ అయితే ఉన్నాయి. ఒకటి ఏమంటే ల్యాప్టాప్ ఇన్బిల్ట్ వైఫై అయితే మనకు ఆప్షన్ ఉంటే, వైఫై మన ఇంట్లో ఉన్న రౌటర్ ఉంటుంది కదా, రౌటర్ అంటే ఆ డివైస్ ఉంటుంది కదా, వైఫై ప్రొవైడ్ చేసే డివైస్, ఆ డివైస్కి కనెక్ట్ చేసుకోవడానికి మనం వైర్లెస్గా వైఫై యూస్ చేసుకొని కనెక్ట్ చేయొచ్చు. లేదంటే మనం వైఫై రౌటర్ బాక్స్ నుంచి ఈథర్నెట్ కేబుల్ అనేది ఒకటి ఉంటుంది, RJ45 జాక్ అని చెప్పి ఆ పిన్ నుండి ఈథర్నెట్ కేబుల్ అనేది ఒకటి ఉంటుంది, ఇంటర్నెట్ కేబుల్ అంటాం. సో ఆ కేబుల్ని మనం ఆ ల్యాప్టాప్కి ఈథర్నెట్ పోర్ట్కి ఇన్సర్ట్ చేసుకొని మనం నెట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఈ టూ వేస్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం వైర్లెస్ అయితే పక్కన పెడదాం. వైడ్ అయితే చూద్దాం. ఈ వైడ్లో ఫస్ట్ మనం కనెక్ట్ చేసిన డివైస్, ఫస్ట్ మనం ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసిన డివైస్ ఏది? ఫస్ట్ ఆ రౌటర్ కదా. ఈ రౌటర్ అనేది ఫస్ట్ నెట్వర్క్ డివైస్ అంటాం. ఇప్పుడు మన మొబైల్ ఉంటుంది కదా, మన మొబైల్ కానీ, మన ల్యాప్టాప్ కానీ, మన పీసీ కానీ, ఏదైనా మన కట్టుకునే వాచ్ కానీ, ఒకవేళ అది ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటే, సో ఇవన్నీ డివైస్ అన్నిటిని మనం ఎండ్ డివైస్ ఆర్ ఎల్స్ హోస్ట్ డివైస్ అని అంటారు. సో ఇవి మనం యూజర్ ఏదన్నా ఒక డివైస్తో ఇంటరాక్ట్ అవ్వాలి ఇంటర్నెట్కి యూజ్ చేసుకోవడానికి అనే డివైస్ ఉంటాయి కదా, ఇవంతా మనం ఎండ్ డివైస్ ఆర్ హోస్ట్ డివైస్ అంటారు. సో మనకు మధ్యలో ఉంటాయి కదా, అంటే మన ఎండ్ డివైస్ నుంచి ఇంకో అతని దగ్గర ఉన్న ఆ మొబైల్తో కమ్యూనికేట్ చేయాలంటే మధ్యలో ఉంటాయి కదా, ఇవంతా వర్క్ అవుతుంటాయి కదా, ఇవంతా మనం నెట్వర్క్ డివైసెస్ అంటాం. అంటే బేసిక్గా నెట్వర్క్ని బిల్డ్ చేయడానికి, నెట్వర్క్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి అది కనెక్ట్ చేయడానికి వాడే డివైస్ని నెట్వర్క్ డివైసెస్ అంటారు. దాంట్లో ఫస్ట్ డివైస్ మనం అయితే చూస్తుంది రౌటర్. ఈ రౌటర్ అనేది మనం అవుట్ సైడ్ ఇంటర్నెట్కి మనకి కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు రౌటర్ ఉంది కదా, రౌటర్కి ఇట్ సైడ్ అంటే మన హోమ్ సైడ్, మా ఇంట్లో ఏదంటే నా దగ్గర ఫోన్ ఉంది, పీసీ ఉంది, ఒక ల్యాప్టాప్ ఉంది. ఈ మూడు డివైస్ని నేను ఇంటర్నెట్కి కనెక్ట్ అయితే చేయొచ్చు, ఏదో కేబుల్ ఆర్ వైర్లెస్. సో ఈ రౌటర్కి కనెక్ట్ చేస్తాం కదా, రౌటర్కి ఏమంటే పిన్స్ ఉంటాయి, ఈథర్నెట్ పిన్స్ ఉంటాయి కదా, ఒక ఆర్ ఎల్స్ 2 ఆర్ 3 4 అట్లా పిన్స్, ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. అలాగా మినిమం అయితే నార్మల్గా 4 పిన్స్, అట్లా నా రౌటర్కి అయితే 4 పిన్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే వైర్ ద్వారా 4 కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా వేరైనా డివైస్ని ఏదైనా కనెక్ట్ చేయాలి అనుకుంటే వైర్లెస్, రౌటర్కి వైర్లెస్ కేపబిలిటీ ఉంటుంది కదా, పైన అవి యాంటెనాస్ ఉంటాయి కదా, ఇట్లా వైర్లెస్ ద్వారా కూడా మనం వాచ్ కానీ అట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. వాచ్కి డైరెక్ట్ కేబుల్ పెట్టలేం కదా, సో వైర్లెస్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా వేరే రూమ్లో ఏదైనా డివైస్ ఉంటే ఆ డివైస్ని వైర్లెస్గా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఈ డివైస్ అన్నీ ఉన్నాయి కదా, ఈ డివైస్ అన్నింటినీ ఒక నెట్వర్క్ అంటాం. ఒక నెట్వర్క్ అంటే ఒక రౌటర్కి ఇవన్నీ కనెక్ట్ ఉన్నాయి కదా, ఒకే రౌటర్కి కనెక్ట్ అయినప్పుడు అంత ఒక నెట్వర్క్ అన్ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు రౌటర్కి ఇంకో పిన్ కూడా ఉంటుంది. అదేమంటే మనం బయట నుంచి మనం ఏదైనా, ఇప్పుడు మా ఇంట్లో రౌటర్ అంటే రౌటర్ లేదు, నేను ఇంటర్నెట్ నాకు కావాలి, వైఫై బాక్స్ ఒకటి పెట్టించుకోవాలనుకుని ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా ఇంటికి ఇంటర్నెట్ కావాలంటే వాళ్ళు ఒక కేబుల్, వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక కేబుల్ తీసుకొచ్చి మా ఇంటి వరకు తీసుకొచ్చి ఇంట్లో ఈ రౌటర్ అనేది పెట్టి ఆ రౌటర్కి అయితే ఇన్సర్ట్ చేస్తారు. ఈ రౌటర్ ఎక్కడైతే ఇన్సర్ట్ చేస్తారో ఆ పాయింట్ని వ్యాన్ అంటారు. వ్యాన్ పోర్ట్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే బిగ్, చాలా బిగ్ కదా. ఇంకా మిగతా పోర్ట్స్ ఉన్నాయి కదా, అంటే మన సైడ్ మనం నెట్వర్క్లో ఉండడానికి ఈ ల్యాన్ పోర్ట్స్ అంటాం దాన్ని. 4 RJ45 పిన్స్ ఉంటాయన్నాయి కదా ఈథర్నెట్ పోర్ట్స్, ఇవంతా ల్యాన్ పోర్ట్స్ అంటాం. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ మన నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ అవుట్ సైడ్ నెట్వర్క్, ఇంటర్నెట్. అట్లా మనం ఇంటర్నెట్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ రౌటర్ అనేది మధ్యలో యూజ్ అవుతుంది. ఈ రౌటర్ అనేది 2 ఫేసెస్ ఉన్నాయి దానికి, ఒక సైడ్ మన ల్యాన్, ఇంకో సైడ్ వ్యాన్. సో ఈ వ్యాన్, ఇప్పుడు మనం రౌటర్ ఉందా, రౌటర్ తర్వాత వచ్చే ఏది మనకు ఐఎస్పీ ప్రొవైడర్ దగ్గర వరకు డైరెక్ట్ కేబుల్ వెళ్ళిపోయింది కదా వాళ్ళ ఆఫీస్ వరకు. వాళ్ళ ఆఫీస్లో కూడా ఇలాంటి రౌటర్ ఒకటి ఉంటుంది. అది డిఫరెంట్ మోడల్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది కూడా రౌటర్ అంటాం మనం. ఆ రౌటర్ కూడా దానికి ఇంటర్నెట్ రావడానికి వాళ్ళు ఇంకో దగ్గర ఎవరి దగ్గర నుంచి తీసుకురావాలి కదా. ఇప్పుడు ఏదైనా మనం 2 డివైస్ని కనెక్ట్ చేయాలనుకుంటే ఏదైనా వైర్లెస్ అయినా చేయొచ్చు, లేదంటే ఒక కేబుల్ పెట్టుకొని చేయొచ్చు ఫిజికల్గా మనం అనుకుంటే. ఈ కేబుల్ పెట్టాలంటే, అంటే ఇప్పుడు మనము ఇంటర్నెట్ రావడం, ఇంటర్నెట్ అంటే ఏం లేదు, జస్ట్ మనకు ఒక డేటా ఒక చోట నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ అవడాన్ని ఇంటర్నెట్ అంటే. నెట్ ఇదంతా ఒక పెద్ద కనెక్షన్స్ అని, చాలా కనెక్షన్స్ అనేటివి ఉంటాయి. సో వీటిల్లో ఇప్పుడు మనము మన ఐఎస్పీ ప్రొవైడర్ నుంచి మనం ఎలాగైతే ఇంటర్నెట్ తీసుకుంటామో, వాళ్ళు కూడా ఇంకో ఐఎస్పీ ప్రొవైడర్ నుంచి
ఇట్లాకైతే నెట్ తీసుకుని ఉంటారు. సో వాళ్ళు ఇంకో చోట నుంచి ఇట్లా అన్ని రౌటర్స్ అన్నీ ఉంటాయి కదా. ఈ రౌటర్స్ అనేటివి అంటే ఏం చెప్పాను నేను, ఒక నెట్వర్క్కి ఇంకో నెట్వర్క్ని కంబైన్ చేస్తాయి, అంటే కనెక్ట్ చేస్తాయి. సో ఈ రౌటర్స్ ఎలాగైతే వరల్డ్ అన్నీ ఉంటాయి రౌటర్స్ అంతా, ఈ రౌటర్స్ అన్నీ కలిపి ఒక ఇంటర్నెట్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇది గైస్ ఇంటర్నెట్ అంటే ఇలా కనెక్ట్ అయి ఉంటాయి. సో దీంట్లో మీకు ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే మన రౌటర్ ఉంది కదా, ఆ రౌటర్లో 4 పోర్ట్స్ అని చెప్పాను, RJ45 పోర్ట్స్, ఈథర్నెట్ పోర్ట్స్ అని చెప్పాను. ఈ 4 పోర్ట్స్ అనేది స్విచ్ మాడ్యూల్ అంటారు. ఆ స్విచ్ ఇప్పుడు బయట మనకి ఇండస్ట్రియల్గా చూస్తే దీని ఒక సపరేట్ డివైస్ అయితే ఉంటుంది, స్విచ్ అంటాము. ఆ డివైస్ అలాగే దీనికి సిమిలర్ హబ్ అనేది కూడా ఉంటుంది. హబ్ అంటే డమ్ డివైస్ అంటాం స్విచ్తో పోలిస్తాను, ఎందుకంటే స్విచ్ కొంచెం ఇంటెలిజెంట్ ఫీచర్స్ ఉంటాయి. అది ఏది ఎలాగా ఎందుకు అలాగా అంటామని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూద్దాం. సో ఈ రౌటర్ ఉంది, రౌటర్కి ఏమంటే ఇన్బిల్ట్ స్విచ్ అయితే ఉంటాయి. మన ఇంటి పర్పస్ కాబట్టి కమర్షియల్ కాదు కదా. కమర్షియల్గా మనకి ఎక్కువ ఇప్పుడు ఏదైనా కాలేజెస్లో ఏదైనా ఆఫీసెస్లో కూడా చూసినా మీరు చాలా డివైస్ అయితే ఉంటాయి కదా, అంటే ఒక 10, 20, 30, 40 మన ఇంట్లో అయితే అన్నీ ఉండవు కదా. ఆఫీస్లో అయితే ఆబ్వియస్గా మన ఇంట్లో ఉన్న వాటికంటే ఎక్కువగానే ఉంటాయి. సో వీటన్నిటిని ఒకే నెట్వర్క్కి కనెక్ట్ చేయడానికి మధ్యలో ఈ స్విచ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ స్విచ్ నెట్వర్క్ అంటే రౌటర్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ స్విచ్ అంటే మళ్ళీ నెట్వర్క్ అని చెప్తున్నా. సో మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం కొంచెం క్లారిటీగా మీకు చెప్తాను. సో ఇది హబ్, స్విచ్, ఈ రౌటర్, అలాగే వైర్లెస్ యాక్సెస్ పాయింట్స్ అంటారు. ఈ యాంటీనాస్ ఉన్నాయి, ఈ యాంటీనాస్ కూడా ఎక్స్టర్నల్గా సపరేట్గా డివైస్ అనేవి ఉంటాయి. దీంట్లో మన రౌటర్ హోమ్ కాబట్టి అన్నీ ఇన్బిల్ట్ ఉన్నాయి. సో ఇది గైస్ ఇలాగ నెట్వర్క్ ఇంటర్నెట్ అయితే వరల్డ్ అయితే అంతా ఫామ్ అయింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి ఒక సింగిల్ కేబుల్, అంటే ఈ రౌటర్స్ ఎత్తుకొని ఈ మధ్య రౌటర్స్ పెట్టి ల్యాండ్ పైన అయితే రౌటర్స్ ఇప్పుడు మన కంట్రీ నుంచి ఒక రౌటర్ లాస్ట్లో ఒక ఎడ్జ్లో బార్డర్లో ఒక రౌటర్ పెట్టి నెక్స్ట్ ఎక్కడికి నెక్స్ట్ ఏదన్నా ఒక చైనాకి ఇట్లా ఏదన్నా వాళ్ళ దగ్గరికి ఒక రౌటర్ పెట్టి మధ్యలో అంత లాంగ్ కేబుల్ తీసుకోకపోవడం కష్టమవుతుంది కాబట్టి మధ్యలో ఇంకో కొన్ని రౌటర్స్ పెట్టి అలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు. సో అలాగైనా కూడా ఇప్పుడు ఏదైనా పర్సన్ లేదంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగి కేబుల్ అనేది కట్ అయిపోవచ్చు కదా. కట్ అయిపోవడం వల్ల ఏమంటే ఆ కాంటినెంట్కి ఈ కాంటినెంట్కి ఉన్న కనెక్షన్ అనేది మొత్తం క్యాన్సిల్ అంటే వెళ్ళిపోతుంది కదా, క్లోజ్ అయిపోతుంది, డిస్కనెక్ట్ అయిపోతాయి. సో ఏమి కమ్యూనికేట్ వాళ్ళ కాంటినెంట్లో వాళ్ళ కంట్రీలో జరుగుతున్న న్యూస్ ఏదైనా దేనికన్నా దేని గురించి మనం తెలుసుకోవాలనుకున్నా కూడా ఏం తెలుసుకోలేము. సో ఎందుకంటే కనెక్షన్ లేదు కాబట్టి. శాటిలైట్స్ ఉన్నాయి అనుకోవచ్చు. సో శాటిలైట్స్ మళ్ళీ వచ్చాయి, ఫస్ట్ ఇలాగా బిల్డ్ అయ్యి వచ్చింది కదా, దాని నుంచి నేను ఇలాగ చెప్తున్నాను. సో ఇలాగా ఒక కేబుల్, ఆ కేబుల్ని ఇంకా ఏమంటే వాళ్ళు భూమి లోపలికి పెట్టేస్తుంటారు. అంటే దానికి భూమి లోపల పెట్టినా కూడా దాని చుట్టూ కొంచెం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అంటే ఎంత వెయిట్ పడినా ఎంత ఏమైనా కూడా అది తట్టుకోగలిగేటట్టు, ఆ కేబుల్ తట్టుకోగలిగేటట్టు దాని చుట్టూ అంతా దాన్ని లేయర్స్గా పొరలుగా ఉంటుంది. కోయాక్సియల్ కేబుల్ అనే కాన్సెప్ట్ మీరు వింటారు కదా, అలాగా దాని పెద్ద మందంగా ఉన్నాయి మీడియంస్ అంతా దాని చుట్టూరా దానికి ర్యాప్ అయి ఉంటుంది. ఆ కేబుల్ అంతా మందంగా గట్టిగా చాలా పొరలుగా ఉంటుంది. దాంట్లో మధ్యలో చిన్న కేబుల్ అయితే ఒకటి ఉంటుంది. ఆ కేబుల్ ఏమంటే మ్యాక్సిమం ఎక్కువ మనం ఆప్టికల్ కేబుల్సే వాడతాం. ఎందుకంటే ఈ ఆప్టికల్ కేబుల్స్ అనేటి వాటికి నార్మల్ కేబుల్స్లో మనం పోలిస్తే సిగ్నల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలక్ట్రికల్గా సెండ్ అవుతుంది. అంటే 0s 1s ఈ ఫార్మేట్లో అయితే మనం అది ట్రావెల్స్ అవుతూ ఉంటుంది. కానీ ఈ ఆప్టికల్ కేబుల్స్లో చూస్తే లైట్ ఫామ్లో సెండ్ అవుతూ ఉంటుంది. ఈ లైట్ అనేది ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్తో పోలిస్తే చాలా ఫాస్ట్గా అది ట్రావెల్ అవుతుంది. సో మనం ఫాస్ట్ ఇంటర్నెట్ మనకు కావాలనుకున్నప్పుడు ఈ ఆప్టికల్ కేబుల్స్ అయితే మనం యూస్ చేసుకుని కనెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు ఓషన్స్లో కూడా ఇలాగా మనం మంచిగా దానికి పొరలు కేబుల్ అంతా పెట్టి బాగా వైండింగ్ అంతా ఉండి కేబుల్స్ అయితే ఉంటాయి. సో ఇది ఇలాగా మన హౌస్ నుంచి పక్కన హౌస్కి, వాళ్ళ హౌస్ నుంచి ఒక ఐఎస్పీ ప్రొవైడర్కి, వాళ్ళ ఐఎస్పీ ప్రొవైడర్ నుంచి ఇంకో ఐఎస్పీ ప్రొవైడర్కి, వాళ్ళ ఐఎస్పీ ప్రొవైడర్ నుంచి ఇంకో హౌస్కి, వాళ్ళ హౌస్ నుంచి ఇంకో హౌస్కి, ఇట్లా అన్నీ ఒక ఏరియా, ఒక స్టేట్, ఒక సెంట్రల్ ఇండియా కంట్రీ, కాంటినెంట్, ఇలాగా అన్ని దేశం వరల్డ్ అంతా ఇలాగ కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఇలాగే మనకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు స్టార్టింగ్లో ఏమంటే ARPANET అనేది ఒకటి ఉంది. వాళ్ళు ఏమంటే ఒక గ్రూప్ వాళ్ళు చేసిన ఒక రీసెర్చ్ పేపర్స్ కానీ HTML ఫైల్స్ కానీ ఏదైనా వీళ్ళు సెండ్ చేయాలనుకొని ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక కేబుల్ తీసుకొని, ఒక టెక్నాలజీ అప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నది, ఒక కేబుల్ తీసుకొని వాళ్ళ సిస్టమ్కి అయితే కనెక్ట్ చేసి ఇంకో సిస్టమ్ ఎక్కడో దూరంలో ఉన్న ఒక వేరే విలేజ్, వేరే సిటీలో ఉన్న ఒక పర్సన్కి, వాళ్ళ గ్రూప్కి వీళ్ళు
ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడానికి ఒక కేబుల్ అయితే వాళ్ళు కనెక్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళ పీసీస్‌కి, ఇక్కడ వీళ్ళ పీసీస్‌కి. ఈ కేబుల్ ద్వారా ఏమంటే టూ వే కమ్యూనికేషన్. వాళ్ళు వీళ్ళకి సెండ్ చేయొచ్చు, వీళ్ళు వాళ్ళకి సెండ్ చేయొచ్చు ఇలాగా. ఇప్పుడు ఇంకో గ్రూప్‌కి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుందాం. ఇంకో గ్రూప్ ఏదైనా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఒక కేబుల్. ఇలాగా అన్ని గ్రూప్స్ అన్నీ ఫార్మ్ అయ్యి ఒక నెట్వర్క్స్ అంతగా ఫార్మ్ అయ్యి అన్నీ కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ అనేది ఫార్మ్ అయింది. సో ఇది ఇలాగా. సో డివైస్ అయితే చెప్పాను కదా, హబ్, స్విచ్, రౌటర్, వ్యాప్స్ ఆర్ఎల్స్, ఇంకా ఎండ్ డివైస్, మన మొబైల్ ఫోన్స్ యూజర్ ఇంటరాక్ట్ అయ్యే గ్యాజెట్స్ని ఎండ్ డివైస్ అంటారు. సో ఇది ఇలాగ వీటన్నిటితో కలిపి ఇంటర్నెట్ అయితే ఫామ్ అయింది. మీడియంస్ అయితే ఉన్నాయి, కేబుల్స్లో కూడా టైప్స్ ఉంటాయి. ఒకటి ఫైబర్ ఆప్టిక్ కేబుల్, ఒకటి నార్మల్ ఈథర్నెట్ కేబుల్స్ ఉంటాయి. ఈథర్నెట్ కేబుల్స్లో కూడా అది అంటే ఎంత లాంగ్ ఆ కేబుల్ తీసుకెళ్ళచ్చు, మామూలుగా 100 మీటర్స్ ఆర్ అబోవ్ అలాగా కొంచెం కెపాసిటీ అయితే ఉంటుంది, అంత లెంత్ అయితే తీసుకెళ్ళచ్చు. అలాగే ఈ కేబుల్స్లో కూడా ఎంత స్పీడ్ అంటే ఎంబీ పర్ సెకండ్, జీబీ పర్ సెకండ్, అలాగా టెరాబైట్స్ పర్ సెకండ్, ఇట్లా కొన్ని స్పీడ్స్ వేరిని బట్టి మన రిక్వైర్మెంట్ బట్టి కూడా కేబుల్స్ అయితే ఉంటాయి. సో వైర్లెస్గా అయితే ఇట్లా వైఫై ఇలాగ సెండ్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్గా వరల్డ్ అయితే ఈ విధంగా అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇది మొత్తం ఇంటర్నెట్ అయితే ఎలా వర్క్ అవుతుంది, ఇంటర్నెట్లో ఉన్న డివైస్ని ఎలా ఇంటర్నెట్ని అయితే కనెక్ట్ చేస్తున్నాయి అనేది అయితే మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అయితే నాకు మెన్షన్ చేయండి. సో ఎవరికన్నా ఈ కంటెంట్ యూస్ఫుల్ అని మీకు అనిపించినా కూడా వాళ్ళకి దయచేసి ఖచ్చితంగా మీరు షేర్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో అయితే స్విచెస్ ఎలా వర్క్ అవుతాయి, హబ్స్ ఎలా వర్క్ అవుతాయి, రౌటర్ ఎలా వర్క్ అవుతుంది, సో ఇంకా కొంచెం క్లారిటీగా అయితే కొన్ని విషయాలు మనం డీప్ డైవ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్దాం. ఈ వీడియో కింద గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.